రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. విషయంలోకెళ్తే అవస్థల్లో అంగన్వాడీలు అంటూ న్యూస్ పేపర్‌లో మనం న్యూస్ అయితే చూస్తున్నాం. ఇది వాస్తవమైనటువంటి విషయం. మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా మరి అంగన్వాడీ వ్యవస్థనైతే ఉద్ధరించట్లేదు. ఎలాంటి అధిక నిధులు బడ్జెట్‌లో కేటాయించడం లేదు. ఏదో అరకొర సౌకర్యాల నడుమ చాలీచాలని వేతనాలతో అంగన్వాడీ కేంద్రాలను అయితే అంగన్వాడీ టీచర్లు కానీ ఆయాలు కానీ నడిపిస్తున్నారు. మరి కొత్త ప్రభుత్వం వస్తే మా యొక్క మా యొక్క సమస్యలన్నీ తీరుతాయని ఆశపడుతూ డ్యూటీలు చేస్తూ కాలం వెలిబుచ్చుతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు అయితే. సరే ఏదేమైనా ఇక్కడ విషయం చూస్తే 6 నెలలుగా రాని వేతనాలు, ఏ నెల వేతనం ఆ నెల వస్తే కానీ ఇల్లు గడవని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో తమకు ఆర్థిక ఇబ్బందులు తప్పట్లేదని అంగన్వాడీ సిబ్బంది అయితే వాపోతున్నారు కొన్ని చోట్ల. అద్దె డబ్బుల జాడేది. సొంత భవనాలు లేకుండా అంగన్వాడీ కేంద్రాలకు పట్టణ ప్రాంతాల్లో అయితే 6,000, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1000 చొప్పున రెంట్ అయితే చెల్లిస్తారు గవర్నమెంటు. మరి దాదాపు 90% 90% కేంద్రాలు అద్దె భవనాలు నడుస్తున్నాయి. మరి 8 నెలలుగా కేంద్రాలకు అద్దె అయితే చెల్లించడానికి నిధులైతే విడుదల కాలేదు. ఈ మధ్యన మొత్తం గవర్నమెంట్లన్నీ కూడా ఎలక్షన్ మీదనే నిమగ్నం చేశాయి. ఈ బడ్జెట్ అయితే ఏ ఉద్యోగస్తులకు సంబంధించి కానీ, పెన్షన్లకు సంబంధించి కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అంగన్వాడీ టీచర్లు కానీ ఎవరికి సంబంధించినటువంటి బిల్లు కూడా అన్ని పెండింగ్లో ఉంటున్నాయి. అద్దె డబ్బుల కోసం కేంద్రాల యజమానులు తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో అంగన్వాడీ టీచర్లకు పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇక అందని కూరగాయలు, గ్యాస్ బిల్లులు. అంగన్వాడీ కేంద్రాల్లో మరి ఆరోగ్య లక్ష్మి పథకం అమలుతో చిన్నారులకు మధ్యాహ్న భోజనం కోసం ప్రతిరోజు కూరగాయలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వంట కోసం గ్యాసు కూడా కొనాల్సి ఉంటుంది. మరి 6 నెలలుగా కూరగాయలు, గ్యాస్ బిల్లు కూడా విడుదల కావడం లేదు. ఇది 2 రాష్ట్రాల్లోనూ ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు వెంటనే బిల్లులు విడుదల చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి అంగన్వాడీల నిర్వహణ అయితే భారంగా మారింది. నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో సిబ్బంది అయితే ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి ఉద్యోగం చేసే వాళ్లకు చేతి నుంచి డబ్బులు పెట్టడం ప్రహసనంగా మారింది. కేంద్రాలకు నెలల తరబడి అద్దెలు చెల్లించకపోవడంతో యజమానుల నుంచి తీవ్ర ఒత్తిడి అయితే పెరుగుతుంది. వేతనాల నుంచి చెల్లిద్దామనుకున్న నెలల తరబడి వేతనాలు కూడా రాకపోవడం వల్ల అంగన్వాడీ టీచర్లు అయితే అవస్థలు అంతా ఇంత కాదు. మరి సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్న ప్రయోజనం ఉండడం లేదు. మరి రాష్ట్ర స్థాయిలో నిధులు విడుదలైతేనే సమస్య పరిష్కారం అవుతుందని, అప్పటి వరకు మేము చేసేది ఏం లేదని జిల్లా స్థాయి అధికారులు చెప్తున్నారు. మరి 4 ఒక వంతు కేంద్రాల్లో అంగన్వాడీ సిబ్బంది ఖాళీలున్నాయి. మరి సిబ్బంది భర్తీ ప్రక్రియ కూడా చేపడతామని అంటున్నా ఇప్పటివరకు కనీసం విధి విధానాలు సైతం విడుదల కాలేదు. భర్తీకి మరింత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వేసవి సెలవుల అనంతరం కొత్త ఉత్సాహంతో ప్రారంభం కావాల్సిన అంగన్వాడీ కేంద్రాలు మరి సిబ్బంది ఖాళీలు, నిధుల లేమితో నిర్వహణ భారంపై మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నాయి. తక్షణమే నిధులు విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల ఆయాల పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అంగన్వాడీ సిబ్బంది అయితే కోరుతున్నారు. ఇక్కడ చూడండి, మమత అంగన్వాడీ టీచర్ అని ఒక మా కష్టాలు తీర్చాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినేవారు కరువయ్యారు. వేతనాలు సైతం నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ ప్రదక్షిణలతోనే సరిపోతుంది. సకాలంలో వేతనాలతో పాటు కేంద్రాల సక్రమ నిర్వహణకు బకాయి పడ్డ నిధులు విడుదల చేయాలి అంటూ ఇక్కడ మమత అనే అంగన్వాడీ టీచర్ ఇక్కడ వాపోతున్నారు. నిధులు విడుదల కావాల్సి ఉంది. సరస్వతి జిల్లా సంక్షేమాధికారిని అంటూ ఇక్కడ అధికారి రిప్లై ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ సిబ్బంది ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. వేతనాలు, అద్దె, ఇతర అవసరాల కోసం నిధులు తప్పనిసరి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాగానే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటూ ఇక్కడ ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. ఈ విధంగా అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులన్నింటినీ విడుదల చేసి వారి యొక్క వేతనాలు ప్రతి నెల 1 తారీఖున వేస్తే అంగన్వాడీలు కొంతవరకు మంచిగా చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించే విధంగా అవకాశం ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.